హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కోయి కోటేశ్వరరావు విరచిత అంశంగా జాలా రంగస్వామి దళిత సాహిత్య యోధుడు అనే ఆ అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జాలా రంగస్వామి దళిత సాహిత్య యోధుడు. ఇక వినండి. భారతదేశంలో ఆది హిందూ ఆది ఆంధ్ర ఉద్యమాలు సరికొత్త సామాజిక చైతన్యానికి బాటలు వేశాయి. నైజాం ఆంధ్ర, బ్రిటిష్ ఆంధ్ర ఆ ప్రాంతాలు అణగారిన ప్రజల్లో ఆత్మగౌరవ స్ఫూర్తిని కలిగించాయి. ఈ విధమైన ప్రత్యామ్నాయ కార్యాచరణకు భాగ్యరెడ్డి వర్మ మార్గదర్శిగా నిలిచాడు. జాతీయోద్యమంతో పాటు ఆది ఆంధ్ర ఉద్యమానికి కూడా రాజమహేంద్రవరం కేంద్ర బిందువుగా నిలిచింది. జాతీయోద్యమ సాహిత్యానికి ప్రేరణనిచ్చిన భరతఖండంబు చక్కని పాడియావు ఆ పద్యం, ఆది ఆంధ్ర పోరాటానికి ప్రేరణనిచ్చిన మా కొద్దీ నల్లదొరతనం అనే పాట ఈ నేలపైనే పల్లవించాయి. ఈ నదీ తీరంలో ఆది ఆంధ్ర కవి నాయకులు తమ బతుకు వెతలను వేదనతో భాషించారు. ఆది కర్తృత్వం వెల్లివిరిసిన ఇక్కడ ఆది ఆంధ్ర ఉద్యమ సాహిత్యం వర్ధిల్లిన ముచ్చట చరిత్ర పెద్దగా పట్టించుకోలేదు. 1917లో మరో మలుపు తిరిగిన ఆది ఆంధ్ర పోరాటం బెజవాడ నుంచి విజయనగరం వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నలుమూలలకు విస్తరించింది. వివేముల కూర్మయ్య, నరాలశెట్టి దేవేంద్రుడు, సుండ్రు వెంకయ్య, కుసుమ వెంకటరామయ్య, ఉండ్రు తాతయ్య, బిఎస్ మూర్తి, దిడ్ల పుల్లయ్య, బొజ్జ అప్పలస్వామి తదితర నాయకులు సమర్థవంతంగా ఈ ఉద్యమాన్ని నడిపించారు. విద్య, ఉద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం ప్రధాన లక్ష్యాలుగా ఆది ఆంధ్ర ఉద్యమం రాజమండ్రి ప్రాంతంలో ఉధృతంగా సాగింది. ఈ పట్టణాన్ని సందర్శించిన మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి ఎంతోమంది జాతీయ నాయకులు ఆది ఆంధ్ర నేతలను కలుసుకొని వారి కష్ట నష్టాలను విచారించారు. మహాత్ములను సైతం మాలమాదిగ పల్లెలకు రప్పించిన ఆ గొప్ప నాయకులు కుసుమ ధర్మన్న, జాలా రంగస్వామి వీరంతా. అయితే సివి చిత్తదల్లు వరహాలరావు మూలంగా ధర్మన్న చేసిన ప్రత్యామ్నాయ కృషి వెలుగులోకి వచ్చింది. దళిత వైతాళికుడైన కుసుమ ధర్మన్న సాహిత్య వ్యక్తిత్వంపై ప్రజాశక్తి బుక్ హౌస్ విలువైన పుస్తకాలను ప్రచురించింది. ధర్మన్నలాగానే సామాజిక సాంస్కృతిక సాహిత్య రంగాల్లో బహుముఖీనమైన కృషి చేసిన ఆది ఆంధ్ర ఉద్యమ సారథి సాహితీవేత్త జాలా రంగస్వామి గురించి ఇంతవరకు చర్చ జరగలేదు. పేరును ప్రస్తావించారు కానీ రంగస్వామి సాహిత్య తీరు తెన్నులపైన సరైన విశ్లేషణ చేయలేదు. బిఎస్ మూర్తి అన్నట్లు దళిత జనోద్ధరణకు తన జీవితాన్ని కైంకర్యం చేసిన మహానుభావుడు రంగస్వామి. ప్రౌఢబంధురమైన పద్యం రాసే సృజన శక్తి ఉన్నప్పటికీ ఆ ధోరణికి భిన్నంగా రంగస్వామి తన జాతి జనుల అవగాహనను అనుసరించి వచన ప్రక్రియల వైపు ఎక్కువగా దృష్టి సారించి చైతన్యభరితమైన దళిత సాహిత్యాన్ని సృష్టించాడు. జాలా రంగస్వామి 1904లో పేరమ్మ కుప్పుస్వామి దంపతులకు రాజమండ్రి పట్టణం కంబాలపేటలో జన్మించాడు. ఉపాధ్యాయుడిగా ఒకవైపు పాఠాలు బోధిస్తూనే మరొక వైపు ఆది ఆంధ్ర ఉద్యమ నాయకుడిగా
అంటరాని చీకటిలో మగ్గుతున్న అణగారిన ప్రజల్లో నూతన సంస్కరణ జ్యోతులు వెలిగించాడు. సామాజిక కార్యకర్తగా, దళిత నేతగా మాలామాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరాటం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో మహాత్మా గాంధీ స్థాపించిన ఆనందనికేతన్ ఆశ్రమంలో ఉపాధ్యాయుడిగా ఆయన విశేష సేవలందించాడు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుడు జాలా రంగస్వామి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దళితుల్లో జ్ఞాన ఎరుకను పెంపొందింపజేసిన సంస్కరణశీలి జాలా ఆయన. అలాగనే మాలమాదిగల విద్యార్థుల కోసం ఉచితంగా వసతి గృహాలు స్థాపించాడు. ఇందుకోసం భిక్షాటన చేశాడు. ఆది ఆంధ్ర ఉద్యమకారుడిగా, రచయితగా జాలా రంగస్వామి చారిత్రాత్మకమైన కృషి చేశాడు. జై భీమ్, వీరభారతి అనేటువంటి పత్రికలను ప్రారంభించి తద్వారా ఉద్యమ భావజాల ప్రచారం సాగించాడు. గేయం, పద్యం, నవల, నాటకం, జీవిత చరిత్ర ఇలాంటి ప్రక్రియల్లో 20 గ్రంథాలు రచించినప్పటికీ జాలా రంగస్వామికి తెలుగు సాహిత్యం చరిత్రలో సముచిత స్థానం దక్కకపోవటం విచారకరం. అంటరాని వారెవరు, మాలశుద్ధి, మేలుకొలుపు ఇలాంటి గేయాలతో ఆయన దళిత జాతిని మేల్కొల్పాడు. అరుంధతి, అహింస, అస్పృశ్యత, కడుపు మంట, నిరుద్యోగి ఇలాంటి ఎన్నో ప్రయోజనవంతమైన రచనలు చేశాడు. జంగం చిన్నయ్య, భారతదేశ నిర్మాణంలో దళితులు, యాగాటి చిన్నారావు, ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర అటువంటి పరిశోధకుల గ్రంథాల్లో జాలా రంగస్వామి సేవలను కొనియాడారు. ఎల్ఏ విజయానందరాజు తన సిద్ధాంత గ్రంథంలో రంగస్వామి రాసిన కొన్ని రచనలను సమీక్షించాడు. పాట, వచనగేయం, నాటకం అలాంటి ప్రక్రియల ద్వారా అత్యధిక శాతం నిరక్షరాస్యులైన దళితులను చైతన్యవంతం చేయవచ్చునని జాలా రంగస్వామి భావించారు. అంటరాని వారెవరు అనే దీర్ఘ గేయం దళిత సాహిత్యానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది. ప్రస్తుత మాలమాదిగల స్థితి, కవి జీవించిన కాలం, పూర్వోన్నత స్థితి, విచారణ అనే 3 భాగాలుగా రంగస్వామి ఈ గేయాన్ని రచించాడు. ఆనాటి మాలమాదిగల దీనావస్థలను, అంతకు ముందు రాజులుగా, నాయకులుగా రాజ్యాలను పాలించిన దళితుల ఉన్నత స్థితి గతులను రంగస్వామి చారిత్రక దృష్టితో ఈ గేయంలో చిత్రించాడు. కుక్కల కన్నా తక్కువంచు మోము ఎక్కిరించురే, చక్కని పంటలు పండిస్తేను చల్లగా తింటారే, వీటన్నింటినీ ముట్టిన వారికి వెగటే లేదండి, మమ్ముల ముట్టగా మాత్రము వారికి వెగటు బుట్టెనండి అని ఆధిపత్యవాదుల గుండెలదిరేలా గర్జించాడు. కుల వ్యవస్థలోని అవకాశవాద వైఖరిని, ద్వంద్వ ప్రవృత్తిని రంగస్వామి పదునైన వాదనా పటిమతో ఎత్తి చూపాడు. ఆది ఆంధ్రుల రక్తమంతా ఆరగించినా మీకు దాహము తీరలేదా, మా యొక్క కష్టమును తింటూ మమ్ము చంపుతారే అని తీవ్రంగా ప్రశ్నించాడు. అంటరానితనం పేరుతో కోట్లాది ప్రజలను విడదీసి మాట్లాడితే హిందూ జాతికి బలం లేదని తేల్చి చెప్పాడు. ఆర్యుల కంటే ముందటి వారు అనార్యులేనండి, చరిత్రలెల్ల చెప్పుచున్నవి చక్కగా వినరండి, పూర్వము రాజ్యాలేలిన వీర పురుషులు మావారు, మూలవాసులైన మాలమాదిగలే ఒకప్పుడు భారతదేశాన్ని పాలించారు అని, వారిపై ఆర్యులు దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమించారని రంగస్వామి ఈ గేయంలో విశ్లేషించాడు. ఆర్య వలసవాదుల, దోపిడీదారుల అసలు రహస్యాలను కుసుమ ధర్మన్నలాగా రంగస్వామి తేటతెల్లం చేశాడు. సవర్ణుల చేత ఆరాధించబడే పురాణ పురుషులు వాల్మీకి, వేదవ్యాసుడు, కన్నమనీయుడు, రోహిదాసుడు, చొకామేలుడు అలాంటి భక్తులందరూ శూద్రులేనని గుర్తు చేశాడు. మీ తల్లికి మీరెట్లు పుట్టిరో మేము అట్లేనయ్యా,
సోదరత్వము చూపుటలోనే సుఖమున్నదండి అని ప్రాబల్య వర్గాల వారికి హితవు చెప్పాడు. అంటరానితనం రూపుమాపకుండా సర్వే జనా సుఖినో భవంతు అనే నినాదానికి అర్థం లేదు అని కవి పరోక్షంగా విమర్శించాడు. అమానుషమైన భేదభావాలతో ఈ ధర్మరాజ్యాన్ని పాడు చేయకండి అని హెచ్చరించాడు. స్వరాజ్య సాధనతో పాటు సాంఘిక సమానత్వం, సాంఘిక తురుమాడి సాంఘిక సమానత్వ సాధన కూడా ముఖ్యం అని అంటరాని వారెవరు అనే గేయంలో కవి దార్శనిక దృష్టితో ప్రస్తావించాడు. జీవకారుణ్య భావనను, జంతు సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ జాలా రంగస్వామి అహింస అనే పాటల సంపుటి వెలువరించాడు. పశువుల మొర, మేకల మొర, గొర్రెల మొర, కోళ్ల మొర, చేపల మొర ఇటువంటి శీర్షికలతో అందరికీ అర్థమయ్యే శైలిలో రంగస్వామి రాసిన ఈ పాటల సంపుటి పశువులను ఎంత ప్రేమగా ఆదరించారో తెలియజేస్తుంది. 1915లో జీవరక్షా జ్ఞాన ప్రచారక మండలి, దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ అనే సంస్థల ద్వారా భాగ్యరెడ్డి వర్మ జీవకారుణ్య తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. ఈ సంస్థ అహింసా సంగీత రత్నావళి అనే పేరుతో పాటల పుస్తకాన్ని ప్రచురించింది. భూత దయ ఆ దృష్టిని తెలియజెప్పే అనేక పాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి. జీవరక్షా జ్ఞాన ప్రచార మండలి విశేష కృషిని అహింస గ్రంథం ముందు మాటలో విశ్వనాథ టేకుమళ్ళ ప్రస్తావించాడు. బౌద్ధ జైన మతాలు తప్ప మిగతా మతాలు జీవహింసను వ్యతిరేకించటం లేదని ఈ ముందు మాటలో విశ్వనాథ ఆరోపించాడు. అడవుల్లో పులుల బాధ, జనవాసాల్లో పురజనుల బాధ, మాకు బాధ ఎటులు తప్పదయ్యా జంతువుల మొరను, ఆవేదనను రంగస్వామి తన పాటల్లో ఆర్ద్రంగా అక్షరబద్ధం చేశాడు. జీవహింస అని తలచువారు, ప్రేమ చూపించు మానవులు మాయమైనారయ్యా అని రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. అన్నదానములెన్నో హాయిగా జరిపేరు, ధర్మసత్రాలు నిర్మింతురు, చాలా పుణ్యక్షేత్రాలు తిరుగుదురేలా, గొప్పలెన్నో చెప్పుచూ తిరిగి గోసిమము తినవేళ ఇలాంటి ప్రశ్నలతో కవి జంతువుల మొరను పాటల్లో పలికించి మానవ జాతికి కనువిప్పు కలిగించాడు. మాలో మాకు కయ్యాలు పెంచేరు, పందెములు వేసి మమ్ము చంపేరు, దీనికై డబ్బులు పోసి చెడతారు అనే భక్తి పేరుతో సాగే జంతు బలులను, పౌరుషం కొరకు చేసే కోడి పందాలను ఈ పాటల్లో కవి జాలా రంగస్వామి తీవ్రంగా నిరసించాడు. జాలా రంగస్వామి గొప్ప నాటకకర్త. ఆది ఆంధ్ర హరిజనోద్యమాల ఆశయాలను ప్రచారం చేస్తూ జాలా రంగస్వామి మంచి నాటకాలు రాశాడు. అయితే ఎక్కువసార్లు ప్రదర్శించకపోవటం వల్ల ఈ నాటకాలకు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. రాజమండ్రిలో పౌరాణిక నాటకాల హవా కొనసాగుతున్న కాలంలో రంగస్వామి సాంఘిక నాటకాల ద్వారా సామాజిక చేతన రగిలించాడు. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాల్సిన అవసరాన్ని బట్టి చాటి చెబుతూ నన్ననార్ అనేటువంటి నాటకం 1937లో రాశాడు. దళిత స్త్రీలపై భూస్వాములు సాగించే హింసాకాండను, అకృత్యాలను కళ్ళకు కట్టినట్లు అనాథ అనేటువంటి నాటకం 1947లోనూ చిత్రించాడు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఉపాధ్యాయుల బాధలను రంగస్వామి బడిపంతులు బ్రతుకు అనే నాటకంగా 1953లో సజీవంగా దృశ్యమానం చేశాడు. బంజరు భూములను, నివాసయోగ్యమైన స్థలాలను ప్రభుత్వమే దళితులకు పట్టాల రూపంలో పంచిపెట్టాలని, దేశ రాజకీయాల్లో దళితులు పాలు పంచుకోవాలనే సందేశంతో దున్నేవానిదే భూమి అనే 15 రంగాల నాటకం రాశాడు రంగస్వామి. పాము పడగ కింద కప్ప నివసించడం ఎలా ఉంటుందో దళితుల బతుకు కూడా గ్రామాధికారుల పాలన కింద అలాగే ఉందని పుల్లయ్య అనే దళిత నాయకుడి పాత్ర ద్వారా పలికిస్తాడు రంగస్వామి. దళితులు విద్యావంతులై ఎన్నికల్లో పోటీ చేసి మంత్రులై దేశ సేవలో ముందు ఉండాలని రంగస్వామి ఈ నాటకం ద్వారా చాటి చెప్పాడు.
రంగస్వామి నాటకాల్లో సంభాషణ తీవ్రగతి నడుస్తుంది. పద్యాల్లోనూ భావములు ఆలుచిప్పలోని ఆణిముత్యాల్లా ప్రకాశిస్తాయి అని డి రామయ్య ప్రశంసించాడు జాలా రంగయ్య గురించి. కులాంతర వివాహాల ఆవశ్యకతను తెలియజేస్తూ రంగస్వామి వెలువరించిన రైతు పిల్ల అనేటువంటిది 1938 నవల చాలా విశిష్టమైనది. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎండ్లూరి సుధాకర్ పర్యవేక్షణలో గూటం లక్ష్మణరావు రైతు పిల్ల నవల ఒక పరిశీలన అనే అంశంపై ఎంఫిల్ చేశాడు. కమ్యూనిస్టు నాయకుడు చిట్టూరి ప్రభాకర చౌదరి కుసుమ ధర్మన్న కుమార్తెను వివాహం చేసుకున్న సందర్భంలో ఈ ఆదర్శ వివాహం ప్రేరణగా రాసిన ఈ నవలను రంగస్వామి ఒక సాంఘిక ఇతిహాసంలాగా తీర్చిదిద్దాడు. ఆనాటి గ్రామీణ ఆర్థిక రాజకీయ పరిస్థితులను, రైతు కూలీల నడుమ సాగే సంఘర్షణను, కాంగ్రెస్ పార్టీ విధానాలను నవలలో రచయిత ఆసక్తిదాయకంగా చిత్రించాడు. కళ్ళు, మద్యపానం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, శారీరక పరిశుభ్రతను విధిగా పాటించాలని, వేషధారణలో కూడా జాగ్రత్త వహించాలని మాలశుద్ధి గేయంలో రంగస్వామి దళితులకు హితబోధ చేశాడు. కష్టజీవులైన దళితులు కూలి డబ్బులను పొదుపు చేసుకోవాలని, మూఢాచారాలను విడిచిపెట్టాలని దళిత స్త్రీలకు సూచించాడు రంగస్వామి. మధు పిచాచి, తాగుబోతు మగడు ఇలాంటి రచనలతో దళితుల ఆరోగ్య సంరక్షణకు, జీవన భద్రతకు అవసరమైన సదావగాహన కల్పించాడు. జాలా రంగస్వామి ఉద్యమ సాహిత్య ప్రయాణంలో ఆయన సహచరి, రచయిత్రి, ఉత్తమ ఉపాధ్యాయురాలు, నాయకురాలు జాలా మంగమ్మ పాత్ర మరువలేనిది. ఆది ఆంధ్రుల సంస్కరణలో, భర్త కార్యాచరణలో మంగమ్మ సగభాగమై రంగస్వామిని ముందుకు నడిపించింది. ఆది జనగ్రంథ మండలి స్థాపించి రంగస్వామి రచనలకు సంపాదకత్వం వహించి వాటిని ప్రచురించింది. మంగమ్మ మొదటి దళిత సంపాదకురాలని జయదీర్ తిరుమలరావు పేర్కొన్నాడు. కుసుమ ధర్మన్న, గుర్రం జాషువా, బోయి భీమన్న తదితర కవుల ప్రభావం జాలా రంగస్వామి సాహిత్యంపై కొంతవరకు కనిపిస్తుంది. వీరందరూ పరస్పరం స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగారు. మహాత్మా గాంధీ కృషి వల్లనే దళితుల జీవితాల్లో మంచి మార్పులు వచ్చాయని జాలా రంగస్వామి భావించాడు. పరిణామ క్రమంలో ఆయన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నిబద్ధతతో అనుసరించి తద్వారా భారతదేశ ప్రగతికి, అణగారిన వర్గాల సర్వతోముఖ విముక్తికి మార్గదర్శకమైన ప్రణాళికను అందించిన అంబేద్కర్ ప్రస్థానాన్ని జాలా రంగస్వామి తన గ్రంథాల్లో తెలియజేశాడు. ఆరని అమరజ్యోతి అంబేద్కర్, అంబేద్కర్ రాయబార సందేశ జీవితం ఇలాంటి గ్రంథాలతో తెలుగులో అంబేద్కర్ సాహిత్యానికి రంగస్వామి అంకురార్పణ చేశాడు. పద్యమైన, వచనమైన పూర్తిగా వ్యవహారిక భాషలో రాయటం వల్ల సామాన్యులకు కూడా జాలా రంగస్వామి సాహిత్యం అర్థమవుతుంది. కుసుమ ధర్మన్నలాగా రంగస్వామి కూడా దళిత సాహిత్య యోధుడు. జాలా రంగస్వామి సమగ్ర సాహిత్యంపై ఇంకా పరిశోధనలు జరపవలసిన అవసరం ఉంది అంటూ, జాలా రంగస్వామి దళిత సాహిత్య యోధుడు అంటూ డాక్టర్ కోయి కోటేశ్వరరావు విరచిత ఈ విశేషాంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.